హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. రేప్ అనడం కన్నా ఇంతకుముందు నిజమే ఈమె టాలెంట్ త్రూనే వచ్చారు. దాన్ని జానీ మాస్టర్ తన అడ్వాంటేజ్ తీసుకున్నారా? వాడుకుందాం అనుకున్నారు. ఇంకేదైనా బట్ ఆ టైంలో తిను ఇష్టపడే వెళ్ళిందిగా స్టార్టింగ్‌లో. తను దాన్ని రేప్ అని ఎట్లా అంటారు? ఇష్టపడి ఎక్కడ వెళ్ళలేదమ్మా. అదే కదా! డే 1 నుంచి. నో అంటే నో. ఒక లేడీ తను చెప్పేది అదే. అదే అంటున్నా. డే 1 నుంచి ఆమె డే నో 1 అన్నారా? నుంచి కూడా అదే. ఆమెకు దక్కిన అదృష్టం ఏంటంటే జానీ మాస్టర్ నిన్ను పిలిచి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చాడంటే అసలు ఎంత గ్రేటో తెలుసా నువ్వు. ఆ స్థానం కోసం మేము ఎన్నేళ్ళు తపస్సు చేసినా మాకు రాదు. నీ నీ అదృష్టం అని చెప్పారు. ఆ ఏజ్‌లో 14, 15 ఇయర్స్‌లో. నీ అదృష్టం అని చెబితే ఆ అదృష్టాన్ని యుటిలైజ్ చేసుకొని 21 ఇయర్స్‌కి నేను మాస్టర్ అవ్వాలని సంకల్పం పెట్టుకుంది. వీడు వచ్చినప్పుడల్లా నో చెబుతా ఉంది. నో అంటావా అని చేయి తిప్పి వీడు విచక్షణ రహితంగా ఏదేదో చేస్తున్నాడు. నో అంటే నో అంతే. పింక్ సినిమా చూసావా? పింక్ క్లైమాక్స్ తెలుసు కదా. అవును. నో అంటే నో. మహిళ నో అనిందంటే నో. ఇంకా దానికి వేరే ఆప్షన్స్ ఉండవు నీకు. వై నో అనేది ఉండదు. నో అంటే నో. ఈ అమ్మాయి కూడా అదే చెప్తుంది. నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నువ్వు నా మీద పడి ఏం చేసినా సరే నాకు ఇష్టం లేదు అంటే నాకు ఇష్టం లేదు. దానికి అర్థం నేను నీతో ఎంజాయ్ చేశానని కాదు, నేను నీకు అవకాశం ఇచ్చానని కాదు. నువ్వు దాడి చేసావని. ఆ దాడిని ఈవిడ లెక్క పెట్టుకొని ఇకనైనా మారుతాడేమో అని కొన్నేళ్ల పాటు చూసింది. చూసి ఒక్కసారి బస్ట్ అయింది. అది జరిగింది. ఇంకొకటి, నువ్వు ఏదో ఇబ్బంది పెట్టావు కాబట్టే కదా నీ మీద ఇంత పెంచుకుంది. నువ్వు ఇబ్బంది పెట్టకపోతే ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆ పిల్లకి కార్డు ఇవ్వాల. కార్డు ఇస్తే ఎక్కడికో ఎగిరిపోతుందని చాలా ఇబ్బందులు పెట్టాడు. అండ్ వాళ్ళ ఆవిడని కూడా ఒక క్వశ్చన్ అడిగితే కార్డు ఇవ్వలేదంటే ఆ అమ్మాయి ఏ ఊరో ఏంటో తెలియకుండా ఎట్టిస్తామండి. ఏ రాష్ట్రం అయితే నీకెందుకు? మీరు పని చేయట్లా పక్క రాష్ట్రంకి వెళ్ళి? పక్క రాష్ట్రం వాళ్ళకి మన వాళ్ళు ఛాన్స్లు ఇవ్వట్లా? నీకేంటి ప్రాబ్లం? ఆమె డబ్బులు ఇస్తానంటుంది 6.5 lakh ఇచ్చేసేయి. నెక్స్ట్ సరే ఏదో రకం కార్డు తీసుకున్నావా? డాన్సర్స్ని పంపకి ఇబ్బంది పెట్టారు. ఒక్కరు కూడా ఆమె దగ్గరికి వెళ్ళొద్దని. అంటే నీకున్న పవర్ని ఇంత కానీ ఎందుకు ఒక్కసారిగా అంటే ఇంతకు ముందు వరకు ఆమెను బలవంతం చేశారని అనుకోవచ్చు. ఒక్కసారిగా అంత కక్ష ఎందుకు జానీ మాస్టర్ పెట్టుకున్నారు? ఒక్కసారి ఆయన పెట్టుకోలా. మరి కార్డు ఇవ్వకపోవడము, అంటే ఎగిరిపోతుందేమోనని. డాన్సర్స్ ని వెళ్ళొద్దు అని అంటే చెప్పడం. ముందు నుంచి ఒక 5 years ఆవిడ దగ్గర ఉన్న సెకండ్ ఇయర్ నుంచో 1.5 year నుంచో థర్డ్ ఇయర్ నుంచో వ్యతిరేకత అనేది స్టార్ట్ అవుతుందిగా. మాట పడకపోవడం ఇలాంటివన్నీ. సో ఈవిడ బయటికి వెళ్తే ఎక్కడ ఇది ఉంటుందని చెప్పేసి కొంతమంది అలా ఉంటారు, సైకిక్ మెంటాలిటీ. అండ్ అనుభవించింది. అప్పటికి వార్నింగ్లు ఇచ్చింది. వాట్సాప్ గ్రూపులలోనూ పెట్టింది, నీ అంతు తేలుస్తా. చాలామంది దగ్గరికి వెళ్ళి చెప్పింది వాడు అంతు తేలుస్తండి. ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమెళ్ళు ఎవరూ ఆన్సర్ ఇవ్వాల. ఓహో నీకు ఇంత పవర్ ఉందా? లాస్ట్కి అంతా చూసి అక్కడ నుంచి ప్రెసిడెంట్ పదవి నుంచి నేను పీకేశారు. ఎందుకు పీకేశారు? ఏదో ఉండబట్టే కదా. నేషనల్ అవార్డు వెనక్కి తీసుకున్నారు. ఎవరు తీసుకోరు బేసికల్. ఎందుకు తీసుకున్నారు? ఏదో ఉండబట్టే కదా. కానీ వాళ్ళ వైఫ్ కూడా జానీ మాస్టర్కి ఆ టైంలో సపోర్ట్ చేస్తారు. అఫ్ కోర్స్ ఏ వైఫ్ అయినా అలా చేస్తారేమో. అండ్ ఆయనకు సపోర్ట్ చేయడం నీ ఇష్టం. దానికి నేను ఉత్తమ ఇల్లాలు అంటాం. మొగుడు ఎలాంటోడైనా పిల్లం పాపం సపోర్ట్ చేస్తే పాపం శ్రీవాణి చేయట్లా, వేణుస్వామికి చేస్తారు. శ్రీవాణి కదా వాళ్ళ వైఫ్ పేరు. శ్రీవాణి వీణావాణి చేయట్లా. శ్రీవాణి కదా కొడతారు మన ఇద్దరిని. లేదు ఏదో పేరు రే. చేయట్లా వాళ్ళ హస్బెండ్కి. అలా సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా వైఫ్ సపోర్ట్ చేయొచ్చు, కానీ నీ భర్త వేధించే వాళ్ళని నువ్వు కూడా వేధించొద్దు. అది కదా తప్పు. కానీ అప్పట్లో ఆమె పైన కూడా అంటే జానీ మాస్టర్ వైఫ్ పైన కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. అంటే షష్ఠి గారే చేశారు. అదే కొన్ని మాట్లాడాలంటే కాస్త ఇబ్బందిగా ఉన్నాయి మాట్లాడడానికి. కానీ వాట్ ఎవర్, నేను వాళ్ళ గురించి మాట్లాడడం వేస్ట్. కానీ ఒకటి మాత్రం నిజం, ఆ పిల్లని నువ్వు ఇబ్బంది పెట్టావు కాబట్టే నిన్ను ఇంతలా పగబట్టింది. ఈ రోజు నువ్వు ఆ ఇంటర్వ్యూ చూడు, ఏ కోసానో చూస్తే నీ పేరు తీసుకోవడానికైనా సరే, నీ గురించి మాట్లాడడానికైనా సరే అసలు తన వల్ల అవ్వట్లా. ఇతను అంటే ఒక నీచమైన వ్యక్తికి మీరు ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారు అన్నట్టుగా తన లోపల ఫీల్ అయిపోయింది. నువ్వు అంత నీచంగా ఒక మనిషి గురించి ఆలోచిస్తున్నావు. పాపం ఆయన కూడా ఏదో టాలెంట్ ఉండి బాగా సంపాదించి చాలా అభిమానాన్ని సంపాదించుకునే ఉన్నాడు, పెద్ద పనులు చేసే. నువ్వు అతను అంత నీచంగా ఎందుకు చూస్తున్నావు?
అంటే నీకు ఏదో నొప్పి తగిలింది తన వల్ల, ఉమ్, అది యాక్సెప్ట్ చేయాలి అంతే. అండ్ తన ఇంటర్వ్యూ చూసిన నేను చాలామంది అమ్మాయిలకి చెబుతాను ఇప్పుడు కూడా, జస్ట్ వాచ్ హర్ ఇంటర్వ్యూ. చాలామంది స్ట్రెస్లోనే ఉండే వాళ్ళు ఉంటారు, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఇబ్బందుల్లో ఉన్న అమ్మాయిలు ఉంటారు, ప్రేమిస్తానని చెప్పి పెళ్లి చేసుకోకుండా వదిలేసిన వాళ్ళల్లో కూడా వీళ్ళు ఉంటారు. మన దగ్గరకు అన్ని వార్తలు రావు, ఏదో ఒకటి అయితే తప్ప, కానీ బాధితులు లక్షల్లో ఉంటారు. అవును. తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే ఇన్ కేస్ సృష్టి వర్మ ఇంటర్వ్యూ చూడండి, ఆ లక్షలో కనీసం 90,000 మంది అయినా సరే ఒక ధైర్యం తెచ్చుకుంటారు. షీ సచ్ ఏ లేడీ, చాలామంది అమ్మాయిలో స్ఫూర్తిని నింపుతుంది. బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ ఇచ్చింది. 21 ఇయర్స్కి అంత మెచ్యూరిటీ వచ్చిందంటే ఈవెన్ అనాలో, ఆవిడకి ఆ మెచ్యూరిటీ వచ్చేలా కల్పించినందుకు ఆవిడని వేధించిన వాళ్ళ అనాలో నాకు అర్థం కాకపోతే కావట్లేదు. ఇండస్ట్రీలో ఇదంతా చాలా కామన్ గా చూస్తారు అని చెబుతూ ఉంటారు. మనకన్నా పెద్దోళ్ళు ఇలా చేస్తున్నారులే, మనం చేస్తే ఏమవుతుంది కదా. అక్కడికే వస్తున్నా, నో అంటే నో, చేయించుకుంటా. నాకు నచ్చినోడు ఎప్పుడైనా దొరికితే వాడితో చేయించుకుంటా. ఎవరితో పడితే వాడితో వెళ్ళడం నేను ఏమనుకుంటున్నావు నా గురించి నువ్వు? ఉమ్, నాకంటూ ఇష్టం అనేది ఏడవల్ల, నేను మనిషినే కదా, నాకంటూ మనసు పడేవాడు ఎవడో ఒకడు వస్తాడు, ఐ విల్ వెయిట్. నాకున్న కోరికలు అంటే వాడితో తీర్చుకుంటా. అంటే ఇండస్ట్రీలో ఉన్నాం కదా, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి చేతులు వేయడం నేను ఆట బొమ్మని అనుకున్నావా? అలా అది తన మెంటాలిటీ. ఉమ్. సో అంటే చాలా రోజుల తర్వాత మరొక్కసారి జానీ మాస్టర్ పేరు తెర మీదకి వచ్చింది కాబట్టి మనం కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఆ అమ్మాయికి ధైర్యం రావడానికి వెనకాల ఎవరో ఉన్నారు కాబట్టి ఈ మాత్రం ధైర్యం చేయగలిగింది అనేది కూడా ఒక వాదన తన ఉంది. ఇంటెన్షన్ ఏంటంటే, ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలు చాలా మంది ఇట్లాంటివి ఉంటాయని ఇలాంటివన్నీ చూసిన తర్వాత రాకుండా ఉంటున్నారు, భయపడుతున్నారు. హ్మ్. సో తను చెప్పేది ఏంటంటే, ఇండస్ట్రీ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఇండస్ట్రీ, అమ్మాయిలకి ఇక్కడ బోల్డ్ అన్న అవకాశాలు ఉన్నాయి. వేధించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళని ఆరాధించే వాళ్ళు కూడా అంతమందే ఉంటారు. మీ కరెక్ట్ పాత్ని మీరు వెతుక్కోండి, దయచేసి వేరే అపోహలకు వెళ్ళకండి. మీకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఎంతోమందికి ఎన్నో కళలు ఉంటాయి, సింగర్ అవ్వాలని, డాన్సర్ అవ్వాలని, యాక్టర్ అవ్వాలని, ఇంకేదో అవ్వాలని వస్తారు, టెక్నీషియన్ అవ్వాలని. కానీ ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళకు అనుకూలంగా నడుచుకుంటేనే ఇలాంటి ఉంటుందని ఆపర్చునిటీస్ వస్తాయి అనేది బలంగా నాటుకుపోయింది. అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళే కాకుండా మంచి వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళండి అని హ్మ్. ఒక మంచి సందేశం ఇచ్చింది. సో దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. అండ్ యాక్చువల్గా మనం అంటే పేర్లు తీయద్దు కానీ కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ చిన్నవాళ్లే, వాళ్ళ మీద ఈ రూమర్స్ మనం పెద్దగా వినట్లేదు. ఎందుకంటే కొంతమంది ఫోక్ సింగర్స్తో కూడా మనము ఇంటరాక్ట్ అయినప్పుడు, ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎక్కడో ఉన్న వాళ్ళని పిలిచి మరీ ధైర్యం చెప్పి అవకాశం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక్క పాటే పాడిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద అంటే చాలా మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చూడండి, మనం వాళ్ళ నెంబర్ ఉన్నప్పుడు వాళ్ళ స్టేటస్లు చూస్తే హాయిగా పాడుకుంటారు, చాలా ఈవెంట్స్ చేసుకుంటారు, 4 డబ్బులు సంపాదించుకుంటారు. కొంతమంది కూడా ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. అయితే పాటలు పాడే దాంట్లో ఇట్లాంటివి ఎందుకు ఉండవు చెప్పనా? వాళ్ళది ఓన్లీ గొంతు టాలెంట్, డబ్బింగ్ పాటలు ఇవేంటి అంటే, నువ్వు ఒళ్ళంతా కప్పుకొని పాడినా నిన్నేమంటారు, ఒళ్ళంతా ఇప్పుకొని పాడినా నిన్నేమంటారు. కానీ యాక్టింగ్లు డ్యాన్సులు ఏంటంటే ఖచ్చితంగా విప్పాల్సిన చోట విప్పాలి, కప్పాల్సిన చోట కప్పుకోవాలి. నీకు అర్థమైందా సిచ్యువేషన్? సో విప్పాల్సిన చోట విప్పినప్పుడే ఆ కన్ను ఈ కన్ను పడుద్ది ఒంటిపైన, అప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇక్కడ వీళ్ళ మీద ఇబ్బందులు ఏమి ఉండవు. ఇది వీళ్ళ టాలెంట్, ఓన్లీ పాటలు పాడటమే కదమ్మా. పాటలు పాడటానికి నువ్వు రంగురంగుల బట్టలు వేసుకొని కాళ్ళు చేతులు ఊపుకుంటూ అటు ఇటు తిరగడం ఎందుకు? అవసరం లేదు కదా. కానీ ఏది ఏమైనా ఈ అమ్మాయి ఇంటర్వ్యూ చూసిన తర్వాత కొంతమందికి ఒక క్లారిటీ వచ్చిందంటే పాజిటివ్ రెస్పాన్సే వస్తుంది కూడా. అప్పట్లో ఈ అమ్మాయిని అన్న వాళ్ళు కూడా ఉన్నారు, ఏమనంటే అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, అప్పుడు వెళ్ళినప్పుడు నీకు ఈ నొప్పి బాధ లేదా, ఇప్పుడు కావాలనే పగబెట్టుకున్నావు, ఎవరో ఏమి చేత కావాలని చేపిస్తున్నారు. 2 వర్షన్స్ కూడా నడిచాయి. బట్ వాళ్ళందరికీ చక్కటి సమాధానాలు మంచిగా ఇచ్చినట్టుగానే మనం ఆ ఇంటర్వ్యూలో చూడొచ్చు. 100% మంచి సమాధానం ఇచ్చింది. సచ్ ఏ బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ. అండ్ అందరూ ప్రతి ఆడపిల్లకు కూడా ఇది చూడాలని నేను చెప్తున్నా. చూసి ఆవిడ ఎంత స్పోర్టివ్గా అయితే ఒక సమస్యని సాల్వ్ చేసుకొని ధైర్యంగా ముందుకు వచ్చిందో, మిగతా వాళ్ళు కూడా అలాగే ధైర్యంగా ముందుకు వస్తే అట్లీస్ట్ ఇలాంటివి ఆగుతాయి అనేది ఒక చిన్న చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.